ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి 5వ టీ20 మ్యాచ్లోనూ భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకు పరిమితమై ఓడిపోయింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మల హాఫ్ సెంచరీలతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా మిగిలిన 4 మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు ర్యాంకింగ్స్ లో టీమిండియాను వెనక్కి నెట్టి నెంబర్ 1 ర్యాంకులో ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. జోస్ బట్లర్ విధ్వంసకర శతకంతో కదం తొక్కగా హ్యారీ బ్రూక్ 95 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 233 పరుగుల భారీ స్కోరు జోడించారు. మరోవైపు భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరే సగం స్కోర్ ఇచ్చేశారు. అందులోని వికెట్లు తీయకపోగా భారీ పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్ 60 పరుగులు, అక్షర్ పటేల్ 63 రన్స్ సమర్పించుకున్నారు. ఇక అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోని అభిషేక్ శర్మ 3 పరుగులతో నిరాశపరిచాడు. ఇక సంజు శాంసన్ 27 పరుగుల స్వల్ప స్కోర్ కి అవుట్ కాగా ఇక ఇషాన్ కిషన్, తిలక్ వర్మల హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. కానీ సాధించాల్సిన నెట్ అండ్ నెట్ భారీగా పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. వరుసగా 2 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని తొలి కెప్టెన్ నేనేనేమో. ఈక్వల్ పరిస్థితులకు అలవాటు పడకపోవడంతోనే ఈ వరుస పరాజయాలు మూటగట్టుకున్నాయని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు నిరంతరం మారుతూ వచ్చాయి. ప్రొఫెషనల్ ప్లేయర్లుగా మేము ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఈ సిరీస్ లో మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సిందని, కానీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడలేకపోయాం. అలాగే మ్యాచ్లు గెలవడంలో ఫీల్డింగ్ ది చాలా కీలక పాత్ర. ముఖ్యంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఇలాంటి పిచ్చిపై బ్యాటర్లు ఇచ్చిన అవకాశాల్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. కానీ మేము క్యాచ్ ను వదిలేశాం. పట్టి ఉంటే ఇంగ్లాండ్ 200-225 పరుగుల లోపు ఆల్అౌట్ చేసి ఉండేవాళ్ళం. అప్పుడు చేజింగ్ కు సులువు అయ్యేది. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. గత మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా వరుసగా వికెట్లు కోల్పోయాం. ముఖ్యంగా జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వాళ్ళ క్యాచ్ ను వదిలేయడంతో సద్వినియోగం చేసుకుని అందనంత స్కోర్ ను తమ ముందు ఉంచారని అయ్యర్ చెప్పుకొచ్చాడు. చివరి 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా బౌలింగ్ వైఫల్యం 100% అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చివరి మ్యాచ్ లో ఓ 2 బౌలర్లే సగం స్కోర్ ఇచ్చారు. అంటే బాల్ కు 3 పరుగులు చొప్పున ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడిందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఏంటో ఏమో ప్రపంచంలో లేని ఏ కెప్టెన్ కు జరగని వింత నాకు వరుస 2 సిరీసుల ద్వారా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టాస్ గెలిచి కూడా అవకాశాలు బ్యాడ్ లక్ గా మారాయని, కానీ తదుపరి సిరీస్ లో మాత్రం పక్క వ్యూహాలతో సిద్ధం అవుతామంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 63 పరుగులు ఇస్తే ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు. ఈ ఇద్దరే 123 పరుగులు ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు నిరాశ కలిగించింది.